హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణ మూమెంట్లోని ఇంపార్టెంట్ టాపిక్ ముల్కీ ఉద్యమం. ఈరోజు ముల్కీ ఉద్యమం గురించి అసలు ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ప్రారంభమైంది, ఎవరెవరు పాల్గొన్నారు, అసలు ఎలా జరిగినది అనేది తెలుసుకుందాం. ముందుగా అసలు ముల్కీ ఉద్యమం ఎలా జరిగింది? అరాచకమైన నిజాం యొక్క పాలన నుండి విముక్తి లభిస్తుందని హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు పోలీస్ చర్యను స్వాగతించారు. కానీ పోలీస్ చర్య తర్వాత ఏర్పడిన మిలిటరీ పాలన, జనరల్ జేఎన్ చౌదరి గారి పాలన, తర్వాత పౌర ప్రభుత్వ పాలన, ఎంకే ఎల్లోడి గారి పాలన, స్థానిక కాలంలో స్థానికేతరులకు వివిధ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు నియమించడం జరిగింది. అప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ తెలంగాణలో బాగలేదని వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాన్ ముల్కీలను చేర్చడం వల్ల విద్యార్థుల్లో ఆందోళనకు గురయ్యారు. 1952 మార్చిలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రభుత్వం బూరుగుల రామకృష్ణారావు గారు నేతృత్వంలో ఏర్పడింది. దీంతో స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయని అనుకున్నారు. కానీ వాస్తవంలో నాన్ ముల్కీలు నకిలీ ధృవపత్రాలు సృష్టించి ముల్కీలుగా చేరడం వంటి విషయాలను బూర్గుల ప్రభుత్వం అరికట్టడంతో స్థానికుల్లో అభద్రతా భావం పెరిగింది. వరంగల్లో ముల్కీ ఉద్యమం ప్రారంభమైంది. వరంగల్ జిల్లాలోని డివిజనల్ ఇంజనీరింగ్ ఇన్స్పెక్షన్ స్కూల్ లో పనిచేస్తున్న పార్థసారథి అనే అధికారి 1952లో దాదాపు 180 మంది టీచర్లను బదిలీ చేసి వారి స్థానంలో నాన్ ముల్కీలను నియమించినట్లు వార్తలు ప్రచారంలో వచ్చాయి. స్థానికంగా ఉన్న విద్యార్థులు ఈ చర్యకు దీంతో పార్థసారథి యొక్క అక్రమాలపై సెంట్రల్ మిడిల్ స్కూల్లో చెందిన 9 మంది ఉపాధ్యాయులను హిగ్రేవాచారి అనే రాజకీయ నాయకుడు పార్థసారథిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. పాఠశాలలో ప్రజాప్రతినిధులు కలిసి 1952 జూలై 26న వరంగల్లో ఒక కార్యాచరణ కమిటీ ఏర్పడింది. 1952 ఆగస్టులో విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. 1952 ఆగస్టు 30న విద్యార్థులు తరగతులకు వెళ్లకుండా ఉద్యమం చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. హైదరాబాద్లో ఉద్యమం ఆగస్టు 30న హన్మకొండ హైస్కూల్ విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి వ్యతిరేకంగా ఆగస్టు 31న హైదరాబాద్లో సమ్మె నిర్వహించారు. ఈ సమ్మె ఆగస్టు 1952లోని సైఫాబాద్ కాలేజీ నుండి అబిడ్స్ వరకు విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్ 1న బక్రీద్ పండుగ కావడంతో ఎటువంటి ర్యాలీలు నిర్వహించలేదు. సిటీ కాలేజీ ఘటన సెప్టెంబర్ 2న 1952 నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్, ఘర్కో జావ్, స్టూడెంట్లు యూనియన్లు జిందాబాద్ అంటూ నినాదాలతో భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు. సెప్టెంబర్ 3, 1952లో పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్ ఒక ప్రకటన ద్వారా నిషేధిత ఆజ్ఞలు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ సెప్టెంబర్ 3న సిటీ కాలేజీలో ఆందోళన ప్రారంభించారు. సిటీ కాలేజీ విద్యార్థుల ఆందోళనకు శాంతింపజేయడానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సెప్టెంబర్ 3న 1952 సిటీ కాలేజీలో
పత్తర్ ఘాట్ ప్రాంతంలో ముల్కీ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. మొదటిసారి కాల్పుల్లో మొహమ్మద్ కాసిం అనే 22 సంవత్సరాల యువకుడు మరణించాడు. రెండవసారి కాల్పుల్లో షేక్ మహబూబ్ అనే వ్యక్తి మరణించాడు. సెప్టెంబర్ 3 కాల్పుల్లో గాయపడి చికిత్స పొందుతున్న జమాలుద్దీన్ 40 సంవత్సరాలు, రాములు తెలుగు 18 సంవత్సరాలు సెప్టెంబర్ 29న మరణించారు. ప్రభుత్వం మరియు జస్టిస్ పింగళి జగన్మోహన్ రిపోర్ట్ ప్రకారం ఇద్దరు చనిపోయారని, కానీ అనధికార లెక్కల ప్రకారం ఇద్దరు అక్కడ మరణించగా మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారు. సెప్టెంబర్ 4 చనిపోయిన విద్యార్థుల శవాలను అప్పగించాలని ఆందోళన చేపట్టారు. దాంతో శాంతి భద్రతల సాకు చూపించి సెప్టెంబర్ 4, 1952 అఫ్జల్గంజ్ ప్రాంతంలో ముల్కీ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. సెప్టెంబర్ 4న జరిపిన కాల్పుల్లో 4 మరణించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 3, 4 జరిగిన కాల్పుల్లో 6 మరణించారనేది లెక్క. మొహమ్మద్ కాసిం 22 సంవత్సరాలు ఫ్యాక్టరీ వర్కర్, షేక్ మహబూబ్ 30 సంవత్సరాలు రిక్షా కార్మికుడు, జమాలుద్దీన్ 40 సంవత్సరాలు ప్రైవేట్ ఉద్యోగి, మహమ్మద్ ఖాన్ 35 సంవత్సరాలు ప్రైవేట్ ఉద్యోగి, రాములు వయసు 18 ప్రైవేట్ ఉద్యోగి, షేక్ మఖ్తర్ వయసు 40 సంవత్సరాలు ప్రైవేట్ ఉద్యోగి. 1952 సెప్టెంబర్లో జరిగిన ఫతేబాద్ బహిరంగ సభ. ఉద్యమాల్లో ఉద్యోగులు, ముల్కీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిపక్ష నేత విడి దేశ్పాండే పీడీఎఫ్ ముల్కీ ఉద్యమానికి మద్దతు తెలిపారు. సోషలిస్టు పార్టీ నాయకుడు మహదేవ్ సింగ్ పోలీసుల కాల్పులను ఖండించి ముల్కీ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. శ్రీకృష్ణదేవరాయల భాషా నిలయ స్వర్ణోత్సవాల్లో సెప్టెంబర్లోని సుల్తానా బజార్లో జరిగాయి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బూరుగుల రామకృష్ణారావు హాజరయ్యారు. ముల్కీ ఉద్యమకారులపై జరిగిన నిరసన యొక్క కారును ఆందోళనకారులు సెప్టెంబర్ 5న తగలబెట్టారు. ఈ ఘటన జరగడంతో స్వామినాథ రామానంద తీర్థ విద్యార్థుల వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని పేర్కొన్నాడు. ఆ తర్వాత కాలంలో ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన రామానంద కారును కూడా విద్యార్థులు నిర్బంధించారు. జయశంకర్ సార్ ఈ ముల్కీ ఉద్యమంలో పాల్గొనడానికి హన్మకొండ నుండి హైదరాబాదుకు వస్తున్న బస్సును భువనగిరిలో ఆపివేశారు. ప్రభుత్వ చర్యలు. ముల్కీ ఉద్యమం యొక్క ఉధృతిని గమనించి ప్రభుత్వం సెప్టెంబర్ 7న ముల్కీ నిబంధనల పరిశీలన కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఈ ఉపసంఘానికి సభ్యులు కొండ వెంకట రంగారెడ్డి, కెవి రంగారెడ్డి గారు ఎక్సైజ్ శాఖ మంత్రి, డాక్టర్ మెల్కోటి ఆర్థిక మంత్రి, పూల్ చంద్ర గాంధీ విద్యాశాఖ మంత్రి, నవాజ్ జంగ్ పబ్లిక్ వర్క్ అండ్ శాసన మంత్రి. పోలీసుల కాల్పులపై విచారణ జరిపేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జి పింగళి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయ విచారణ సంఘం నియమించబడింది. పింగళి జగన్మోహన్ రెడ్డి గారి క్వశ్చన్లో చాలాసార్లు వచ్చింది. ఇంపార్టెంట్ టాపిక్. జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క ఆత్మకథ ది జ్యుడిషియరీ ఐ సర్వ్డ్ అనే ఆత్మకథలో తెలంగాణ ప్రజల పట్ల ఆంధ్ర అధికారులు దుష్ప్రవర్తనతో కలిగి ముల్కీ వర్గ అల్లర్లు తెలంగాణ ప్రాంతం అంతటా వ్యాపించాయని పేర్కొన్నాడు. జస్టిస్ పింగళి జగన్మోహన్ కమిటీ సెప్టెంబర్ 3, 4 జరిగిన కాల్పుల విచారణ చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5వ తారీఖు నాడు ఒక కమిటీని వేయడం జరిగి
కమిటీ చేయవలసిన విచారణ గురించి విధి విధానాలు సవరంగా తెలుపుతూ సెప్టెంబర్ 10, 1952న ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కమిటీ రిపోర్ట్. మొదటిసారి అఫ్జల్గంజ్లో జరిగిన కాల్పుల్లో ప్రజాప్రతినిధులు మరియు నాయకులు, పోలీసుల వర్గాల మధ్య సమన్వయం లోపం కొరవడింది. పోలీసులు సరిగ్గా స్పందించకపోవడం, ప్రజానాయకులు సరిగ్గా కల్పించుకోకపోవడం చెలరేగాయి. ఆందోళనకారులు ఎలాగైనా ర్యాలీ తీయాలనే సంకల్పంతో ఉండడంతో పోలీసులపై రాళ్లు రువ్వడం వల్ల పోలీసులు కాల్పులు జరిపారు. ముల్కీ ఉద్యమం అనంతరం నాన్ ముల్కీలందరినీ వెనక్కు పంపి ఆ స్థానాల్లో స్థానికులను నియమించాలని విశాలాంధ్ర పత్రికలో పేర్కొన్న పీడీఎఫ్ నాయకులు వీడి దేశపాండే, రాజా బహదూర్ గౌడ్, వికే దాగే సెప్టెంబర్ 13న పీడీ యాక్ట్ కింద అరెస్టు కాబడిన శాసనసభ్యుడు సయ్యద్ అక్బర్ హుసేన్ ఆవాద్ అనే ఉర్దూ పత్రిక సంపాదకుడు. ఇతను అరెస్టు కాబడడంతో మరో పాత్రికేయులు బేగం సయీద్ జహాన్. ఇంతే ఫ్రెండ్స్, ముల్కీ ఉద్యమం ఇలా జరిగింది. దీనిలో ఇంపార్టెంట్ టాపిక్స్: పింగళి జగన్మోహన్ రెడ్డి గారి కమిటీ ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడింది, ఎన్నో తారీఖున ఏర్పడింది, రిపోర్ట్లో ఏమి ఇచ్చింది అనేది ఇంపార్టెంట్ టాపిక్. మరి అదేవిధంగా కాల్పులు ఎక్కడెక్కడ జరిగాయి, కాల్పుల్లో ఎవరెవరు మరణించారు, ఎంతమంది మరణించారు, వాళ్ళు ఏ ప్లేసుల్లో మరణించారు అనేది కూడా జతపరచడంలో వస్తుంది. పీడీఎఫ్ నాయకులు ఎంతమంది పాల్గొన్నారు, అదేవిధంగా పీడీఎఫ్ నాయకులు లో ఎంతమంది ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఎవరున్నారు, మంత్రివర్గం, ఉప మంత్రివర్గము, కొండ వెంకటరామారావు గారి, కేవీ రంగారెడ్డి గారిది ఏ శాఖ, మల్గొడ్డు గారిది ఏ శాఖ, ఎవరెవరు తెలంగాణ వాళ్ళు ఉన్నారా, ఆంధ్ర వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఈ కాల్పులు ఏ విధంగా జరిగాయి, ఎందుకు జరిగాయి, ఇంకా రామానంద తీర్థ గారి అసలు పేరేంటి, ఇలాంటి క్వశ్చన్లు రిపీటెడ్గా రావడం జరిగింది. జయశంకర్ సార్ గురించి అదే చాలా జరిగాయి ఫ్రెండ్స్. ఇదే విధంగా అన్ని టాపిక్ల మీద అవగాహన తెచ్చుకుంటే మనకి స్కోరు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. రేపటి వీడియో పెద్ద మనుషుల ఒప్పందం గురించి తెలుసుకుందాం. పెద్ద మనుషుల ఒప్పందం ఏ విధంగా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో పెట్టడం జరుగుతుంది.